ఫ్రెండ్స్, బామ్మగారి వంటల తరపున ఛానల్ తరపున మీకు జీరా రైస్ ఎలా చేయాలో నేర్చుకోండి. జీరా రైస్ కావాల్సిన పదార్థాలు చెప్తాను. ముందుగా ఆనియన్స్ 1 కప్పు తీసుకోండి. జీరా అంటే జీలకర్ర, సాల్టు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా మినపప్పు, వైట్ పెప్పర్, కొద్దిగా షుగర్ అంటే ఎక్కువ వేసుకోకూడదు, అంతే కొద్దిగా. చూపిస్తాను మళ్ళీ మీకు. కొత్తిమీర, చిల్లీ సాస్, మామూలు రైస్ మీరు వేసుకోవాలంటే బాస్మతి కూడా వేసుకోవచ్చు. 200 గ్రామ్స్ రైస్ ఇది. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కొద్దిగా ముందుగా ఆయిల్ వేసుకుందాం. బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా మినపప్పు, ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఓకే, కొద్దిగా మినపప్పు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్ పప్పు, ఆనియన్స్ ముందు ఈ విధంగా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత, ఆనియన్ రోస్ట్ అంటే బాగా రోస్ట్ చేస్తే బాగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు రైస్, జీరా రైస్ తింటే బాగా మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, అరుగుదల కూడా మంచిది. జీరా రైస్ మంచిది, రోజు తినచ్చు జీరా రైస్. చూసారా ఫ్రెండ్స్? వైట్ పెప్పర్ కొద్దిగా, సాల్ట్ కొద్దిగా. సింపుల్గా అయిపోతుందండి, పెద్ద పని ఏం కాదు. కొద్దిగా షుగర్, సింపుల్గా, ఎక్కువ మసాలాలు కూడా ఏం పడదు, సింపుల్గా అయిపోద్ది అంతే. మీరు ఒకసారి మీ ఇంట్లో చేసుకున్నారంటే ఇదే చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది రైస్. జీరా రైస్ రెస్టారెంట్ లాగా వైట్ అండ్ వైట్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలా. కొత్తిమీర కొద్దిగా లైట్గా, కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలి.
జీరా రైస్ సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇంట్లో పెద్ద పని కూడా ఏం తీసుకోదు. ఇప్పుడు చూపించిన విధానంగా మీరు చేసుకున్నారంటే ఎక్సలెంట్గా ఉంటుంది జీరా రైస్. చూశారు కదా జీరా రైస్ ఎలా ఉందో. అంతే ఫ్రెండ్స్ జీరా రైస్. అంతే ఫ్రెండ్స్ జీరా రైస్ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో తీసుకుందాం. సూపర్గా ఉంటుంది, బ్రహ్మాండంగా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. జీరా రైస్ చూశారు కదా ఫ్రెండ్స్, జీరా రైస్. జీరా రైస్ ఈ విధంగా రెడీ అయిపోయింది, బ్రహ్మాండంగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి, బాగా సూపర్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్.